ఇసుక మేడలతో తిరుగుతున్న ప్రియమైన కుమారుడా, ఓ ప్రియమైన కుమార్తె, ధైర్యము తెచ్చుకో. భయపడకు, నీకు తోడై ఉన్నాను. దిగులు పడుకు, నేను బలపరుస్తాను. సెలవిచ్చి చిన్న దేవుడి ఎదుగు నీవు వచ్చి ఉన్నావు. నువ్వే మాత్రము చేయవద్దు, నీకు దిగులు పడవద్దు. సాధారణ శక్తులు ఇదిగో నీ చుట్టూ ఉన్న వారిలో ప్రవేశించి నీ ప్రాణాన్ని తీసివేయాలని ప్రయత్నం చేస్తున్నాయా? ఇదిగో వ్యతిరేకించి పోరాడు. యేసు రక్తం నీకు తోడుగా ఉంది, యేసు నామము నీకు తోడుగా ఉంది. ఇదిగో నీ ద్వారా దేవుడు గొప్ప పని జరిగించబోతున్నాడు. దేవునికి నీ ఎడల ఒక గొప్ప ప్రణాళిక వేశాడు. నీ ఎడల ఒక గొప్ప ప్రణాళిక ఉంది నీ పట్ల. దేవుని చిత్తములో నీవు ఉన్నావు కనుకనే అపవాది ఎంతగా శోధిస్తున్నాడు, ఎంతగా నీ ప్రాణమునే ఎత్తుకెళ్ళిపోవాలని చూస్తున్నాడు. కానీ నువ్వు జడియవద్దు, భయపడవద్దు, దిగులు పడవద్దు. ధైర్యం తెచ్చుకో. దేశమా భయపడతా సంతోషించి గొంతులు వేయబడుతున్నాడు. ఇదిగో నీకు వచ్చిన అవమానం, నీకు వచ్చిన నిందన, నీకు వచ్చిన ఆవేదన, నీకు వచ్చిన మానసిక వేదన, దుఃఖమా, చేయని నేరము నీ పైన అంటగొట్టుచున్నారా? చేయని నిందలు నీ మీద వేస్తున్నారా? ముళ్ళ వంటి పోరాటం నీకు ఎదురు వస్తుందా? భయపడవద్దు, దిగులు పడవద్దు. యేసు నామమున ఆయుధం చేతబట్టుకో. దేవుడు గెలిపిస్తాడు. జయము నీదే, జయము నీదే, జయము నీదే. నిన్ను పడుచున్న ఈ యొక్క ఉపవాస ప్రార్థన, ఈ వేదన ఎక్కడికి వెళ్ళిపోతుంది? నా దేవుడు ఉన్నాడా? నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తున్నాడా అని విశ్వాసంలో సమస్య వెళ్ళిపోతున్నావా? దిగజారిపోతున్నావా? లోకం వైపు చూస్తున్నావా? ఇదిగో చూడవద్దు. ఇదిగో నీ పక్షముగా నేను కార్యం చేయబోతున్నాను. నీ పక్షముగా నా కార్యములు చేయబోతున్నాను. సీయోను కుమార్తె లేవు, జడియకుము, వేగరమే సుందరమైన వస్త్రములు ధరించి పడుము, సంతోషించి గంతులు వేయము. నేను చుట్టూ నేను అగ్ని ప్రాకారం కట్టబోతున్నాను. మిమ్మల్ని ముట్టువాడు నా కనుముడు ముట్టని దేవుడు సెలవిస్తున్నాడు. నా ప్రియమైన కుమార్తె, జడియక బెదరక దేవుని వైపు చూసినప్పుడు యెహోషువకి ఇచ్చిన జయము దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. సమస్త శత్రువులందరినీ రోగమా, పాపమా, రుణమా, వ్యాధ నీ పాదాల కింద ఉంచబోతున్నాడు. దేవుడు నీకు జయమును, ఆరోగ్యమును, అభిషేకమును, క్షేమమును విస్తరించున్నాడు. దేవుడు మాట జీవించుగాక. ఆమేన్. ఆమేన్. I